हरिः कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। युक्ताहारविहाराय विविक्तस्थलवासिने मलयाळयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः। गीताभागवताद्वैता तत्त्वामृतस्वरूपिणे गण्डीक्षेत्रनिवासाय रामकृष्णाय ते नमः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। స్వాంత పరికల్పిత బ్రహ్మాండాంతర్వర్తి సకల చరాచర ప్రాణికోట్ల యొక్క అసత్ జడ దుఃఖ మోహాత్మకమైనటువంటి సకల ఉపాధుల కంటే విలక్షణమై సత్ చిత్ ఆనంద రూపం చేత స్వయం ప్రకాశమానమై వెలుగొందుతున్నటువంటి ప్రత్యేక భిన్న పరమాత్మకు సాష్టాంగ ప్రణమిల్లుతూ ఆత్మీయులారా, శ్రీమద్ భగవద్గీత 5వ అధ్యాయ కర్మ సన్యాస యోగం. అందులో 12వ శ్లోక పర్యంతం వచ్చాం. యుక్త కర్మఫలం త్యక్త్వా శాంతిమాప్నోతి నైష్టికీం అయుక్త కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే. యుక్త అంటే నిష్కామ కర్మయోగి, ఫలం త్యక్త్వా కర్మఫలాలను వదిలిపెట్టి నైష్టికీం శాంతిం ఆప్నోతి నిశ్చలమైనటువంటి శాంతిని అతడు పొందుతాడు. కానీ అయుక్త కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే. యుక్తుడు కానివాడు, అయుక్తుడు అంటే సకామ కర్మ చేసేటువంటి వాడు, అతడు తాను చేసేటువంటి కర్మఫలాల చేత బద్ధుడవుతాడు. అతనికి శాంతి అనేది లభించదు. ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలను ఆచరించేటువంటి కర్మయోగి కర్మఫలాన్ని త్యజించడం వల్ల, త్యాగం చేయడం వల్ల మోక్షం అనే పరమశాంతిని పొందుతాడు. ఇదే నైష్టికీ శాంతి అంటారు. అంటే నిశ్చలమైనటువంటి స్థితి, శాంతి, సుఖము, ఆనందాన్ని పొందుతాడు. చిన్న చిన్నమైనటువంటి ఫలాలను వదిలేసి ఉత్కృష్టమైనటువంటి పరమశాంతి స్వరూపమైనటువంటి మోక్షం అనేటువంటి ఫలాన్ని పొందుతాడు. ఒక మోక్షం అనేటువంటి ఫలాన్ని పొందినట్లయితే సకల లౌకికమైనటువంటి పారలౌకికమైనటువంటి ఫలాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా పొందినట్లే అవుతుంది. యావానర్థ ఉదపానే సర్వత సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః అని చెప్పిన ప్రకారంగా సముద్రంలో మనం స్నానం చేసినట్లయితే సకల నదీ నదాల్లో కూడా స్నానం చేసినట్లే గంగాసాగర్ పోయిన రైవలన్న గంగాసాగర్ కలకత్తా అవతల
కలకత్తా దాటినాక గంగా నది సముద్రంలో కలిసే చోటు, సముద్రంలో కలుస్తుంది అక్కడ గంగా సాగర్ అంట. ఆ గంగా సాగర్లో స్నానం చేస్తే అన్ని నదులలో స్నానం చేసినట్టే. సారే తీరత్ బార్ బార్ గంగా సాగర్ ఏక్ బార్. నువ్వు ఎన్ని తీర్థాలు తిరిగినా మళ్ళీ మళ్ళీ పోవాలి, కానీ గంగా సాగర్లో మునిగిననుకో ఏ తీర్థం పోనక్కర్లేదు. పోయిరండి ఒకసారి. అక్కడ కపిల మహాముని తపస్సు చేసుకున్నటువంటి స్థలం, భగీరథుని యొక్క పూర్వీకులు ఉద్ధరించబడింది అక్కడే. అట్లా అంటే గంగా సాగర్లో స్నానం చేసినట్లయితే అన్ని నదులలో అన్ని తీర్థాల్లో స్నానం చేసినంత బరాబరే. ఎందుకంటే సాగరంలోనే కలుస్తాయి కదా అన్ని నదులన్నీ కూడా. నదులన్నీ కూడా ఎక్కడ చేరుతాయి? సాగరంలోనే చేరుతాయి. మరి సాగరంలో స్నానం చేస్తే అన్ని నదులలో స్నానం చేసినట్టే కదా. అట్లా అదేవిధంగా మనం ఒక్క మోక్షం అనేటువంటి ఫలాన్ని పొందినామనుకో, అందులో ఈ లోక సంబంధమైన పరలోక సంబంధమైన సకల ఫలాలు అన్నీ కూడా అందులో అంతర్భూతం ఉంటాయి. 100, 100 అంటాం మనం. ఆ 100 లోపల 99 ఉంటాయా లేదా? 100 లోపల 99 ఉంటాయా లేదా? 1, 2, 3, 4, 99 వరకు అన్నీ అందులో ఉంటాయి 100 అంటే. ఆ 100 రూపాయలు మన దగ్గర ఉన్నాయంటే 99 రూపాయల దగ్గర ఉన్నట్టే. శతే పంచాశత్ న్యాయం అంటారు. లేదా హత్తికి పావమే చిత్తికి పావు అంటారు. అంటే ఏనుగు యొక్క పాదం లోపల అన్ని పశువుల యొక్క పాదాలు అందులో, ఏనుగు యొక్క పాదంలో ఇప్పుడు ఏనుగా భూమిపైన పాదం మోపింది అనుకో, అక్కడ పాదం యొక్క ముద్ర పడుతుంది. కొంచెం పెంచండి. ఆ ఏనుగు యొక్క పాదము ఆ భూమిపైన ముద్ర పడుతుంది, అడుగు. అందులో అన్ని పశువుల యొక్క పాదాలు అందులో అంతర్భూతం అవుతాయి. ఎందుకంటే అంతకంటే పెద్ద పాదం ఇంకోటి లేదు ఇక. అట్లా మోక్షం అనేటువంటి ఫలాన్ని మనం ప్రాప్తం చేసుకున్నామంటే ఇక వేరే ఫలాల యొక్క అపేక్ష ఉండదు. ఎం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తత. దేన్ని పొందిన తర్వాత మళ్ళీ ఇంకొకటి అధికమైంది ఉండదు, అది మోక్షం. మీకు చిన్న చిన్నమైనటువంటి క్షుద్రమైనటువంటి లౌకిక ఫలాలు కావాలన్నా, శాశ్వతమైనటువంటి అత్యధికమైనటువంటి దేనికంటే అధికమైనది మరొకటి లేదో అటువంటి ఫలం కావాలన్నా ఏది కావాలి? మోక్షమే కావాలన్నా లేదా? అందుకని మోక్షం కోసం ప్రయత్నం చేయండి. దానికే ఇవన్నీ సాధనాలు. మనం ఎన్ని రోజులుగా చెప్పుకుంటున్నాం, మళ్ళీ చెప్పుకుంటూనే ఉంటాం. ఇవన్నీ దానికోసమే. ఊరుకు అనేకమైనటువంటి మార్గాలు ఉంటాయి. ఊరు చుట్టూ ఈ ఊరు నుంచి ఒక మార్గం వస్తుంది, ఆ ఊరు నుంచి ఒక మార్గం, ఈ ఊరు నుంచి ఒక మార్గం, ఇట్లా అనేక బాటలు ఉంటాయి ఊరు చుట్టూ. ఇంకా వేరే వేరే ఊర్లు ఉంటాయి కదా, ఆ ఊర్ల నుంచి ఈ ఊరికి మార్గాలు ఉంటాయి. అన్నీ చుట్టూ ఎన్ని మార్గాలు ఉన్నా కానీ ఎక్కడికి రావాలి? ఈ ఊరికే రావాలి. అట్లా మనం ఎన్ని సాధనాలు చేసినా చివరికి మోక్షం అనేటువంటి గమ్యానికే చేరుకోవాలి. దానికోసము మనకు అంతఃకరణ శుద్ధి అవసరం. ఆ అంతఃకరణ శుద్ధి కోసం ఈ నిష్కామంగా కర్మలు చేయాలి అని భగవంతుడు పదే పదే చెప్తున్నాడు. అంతఃకరణ శుద్ధి కలిగినట్లయితే క్రమేణా మనకు పరోక్ష జ్ఞానం కలుగుతుంది, ఆ తర్వాత అపరోక్ష జ్ఞానం కలుగుతుంది, ఆ తర్వాత మనకు మోక్షం ప్రాప్తమవుతుంది అజ్ఞానం యొక్క నివృత్తి ద్వారా. ఇక మళ్ళీ సంసార చక్రంలో పునః తిరగాల్సినటువంటి అవసరము ఉండదు. నిష్కామ కర్మకు సకామ కర్మకు ఉండేటువంటి వ్యత్యాసం ఏమిటి అని అంటే, నిష్కామ కర్మ చేస్తే అంతఃకరణ శుద్ధి ద్వారా క్రమంగా మోక్షానికి మనం చేరుకుంటాం. సకామ కర్మ చేస్తే మనం జన్మవరణ రూప సంసారంలో చిక్కుకొని పోతాం. అందుకని ఏది శ్రేయస్సో అదే మనం ఎన్నుకోవాలి కదా. మనందరికీ శ్రేయస్సే కావాలి కదా. అలాంటప్పుడు మరి నిష్కామంగా కర్మ చేయడమే ఉచితము. అందుకనే తర్వాతి శ్లోకంలో చెప్తున్నాడు. శ్లోకం చదవండి. సర్వకర్మాణి మనసా సన్యస్యాస్తే సుఖం వసి నవద్వారే పురే దేహి నైవ కుర్వన్న కారయన్. సర్వకర్మాణి
సకల కర్మలు. ఇక్కడ ఎప్పుడు కూడా మనం శాస్త్రంలో కర్మ శబ్దం వచ్చింది అని అంటే లౌకికమైనటువంటి మన వ్యవహారిక కర్మలు తీసుకోవద్దు. ఇక్కడ శాస్త్రీయ కర్మలే తీసుకోవాలి. ఉపనిషత్తుల్లో వేదంలో చెప్పినటువంటి వైదిక కర్మలు కావచ్చు, లేదా స్మృతుల్లో చెప్పినటువంటి స్మార్త కర్మలు కావచ్చు. శాస్త్రంలో చెప్పిన కర్మలే మనం ఇక్కడ గ్రహించాలి. వ్యవహారిక కర్మలు అవి ఉపజీవనం కోసం మనం చేసుకుంటాము, అవి తప్పదు, అవైతే చేయాలి. అందుకని ఇక్కడ సర్వకర్మాన్ని మనసా సన్యస్య, సకల కర్మలన్నిటిని కూడా మనస్ఫూర్తిగా వదిలిపెట్టి సుఖం వశి ఆస్తే, సుఖంగా వశి అయి ఉంటాడు. అంటే తన మనసును, తన ఇంద్రియాలను, తన శరీరాన్ని అన్నిటినీ తన వశంలో ఉంచుకొని హాయిగా సుఖంగా ఉంటాడు. ఎక్కడ ఉంటాడు అంటే నవద్వారే పురే దేహి అన్నాడు. 9 ద్వారాలు కలిగినటువంటి ఈ పురంలో అన్నాడు. ఏ పురము? ఈ శరీరం అనేటువంటి పురం. దీనికి ఎన్ని ద్వారాలు ఉన్నాయి? 9 ద్వారాలు ఉన్నాయి కదా. మన ఇళ్ళకి ఎన్ని ద్వారాలు ఉంటాయి? ముంగడికి ఒకటి, వెనక ఒకటి, 2 అంతే కదా. కానీ ఈ శరీరానికి, ఈ పురానికి 9 ద్వారాలు ఉన్నాయి. ఎందుకంటే గాలి మంచిగా రావాలి కదా బయట నుంచి. ఏంటి? శబ్దాది విషయాలు కదా. శబ్దాది విషయాలను అనుభవించడానికి 9 ద్వారాలు పెట్టినాడు మనకు భగవంతుడు. ఏవి చెప్పండి? 2 కళ్ళు, 2 ముక్కులు, 2 చెవులు, నోరు ఒకటి, 7 అయినాయా? మలద్వారము మరియు మూత్రద్వారం 2, 9 అయినాయి మొత్తం. ఈ 9 ద్వారాలు ఉన్నటువంటి ఈ శరీరంలోనే ఉంటాడు. జ్ఞానం కలిగిన తర్వాత ఎక్కడో పోయి ఉండడు. ఆ నైష్టికమైనటువంటి శాంతిని ఎక్కడ పొందుతాడు? శరీరంలోనే పొందుతాడు. శరీరం ఉండంగానే అతడు ముక్తుడు, పరమశాంతిని పొందుతాడు. ఈ శరీరంలో ఉండి కూడా ఈ శరీరం ద్వారా సకల కర్మలు జరుగుతూనే ఉంటాయి ప్రారబ్ధానుసారంగా. అవే ఆగవు. ప్రారబ్ధము జ్ఞానికి వదలదు, అజ్ఞానికి వదలదు. జ్ఞానం కలిగినా కానీ ప్రారబ్ధం దాని భోగాన్ని ఇస్తూనే ఉంటుంది. అయితే ప్రారబ్ధానుసారంగా ప్రాప్తమైనటువంటి ఏవైతే కర్మలు ఉన్నాయో అవి శరీరాది ఇంద్రియాల ద్వారా జరుగుతూనే ఉంటాయి. కానీ తాను మాత్రం హాయిగా ఉంటాడు. వాటి పని అవి చేసుకుంటూ ఉంటాయి అంతే. ఏ విధంగా ఒక ఫ్యాక్టరీ యజమాని ఉంటాడు. ఆ ఫ్యాక్టరీ యజమాని ఏమైనా పని చేస్తాడా? ఏం లేదు, ఆఫీసులో కూకుంటాడు అంతే. ఏం పని చేయడు అతడు, ఆఫీసులో కూకుంటాడు అంతే. ఆఫీసులో తను కూర్చుంటే చాలు, ఎక్కడి పని వాళ్ళు అక్కడనే గప్చు వాళ్ళ పనులు చేసుకుంటారు. యజమాని లేడనుకో కొంచెం అటు ఇటు మాట్లాడుకుంటారు. వాడి దగ్గర వీడు వస్తాడు, వీని దగ్గర వాడు వస్తారు, అందరూ మాట్లాడుకుంటారు. కానీ యజమాని ఉన్నాడంటే ఎక్కడో అక్కడనే సెట్ రైట్, ఎవరి డ్యూటీ మీద వాడు ఉంటాడు అంతే. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. అట్లా ఈ దేహంలో ఉన్నటువంటి దేహి ఆత్మ ఏదైతే ఉందో ఆ ఆత్మనే నేను అనుకున్నాడు కాబట్టి జ్ఞాని కేవలం యజమానిలాగా కూర్చుంటాడు అంతే. ఆయన సత్తలో అన్ని పనులు జరుగుతూ ఉంటాయి. ఇంద్రియాల ద్వారా, శరీరం ద్వారా అన్ని పనులు జరుగుతూ ఉంటాయి అన్నమాట. తాను మాత్రం ఏం చేయడు. నువ్వు ఇది చెయ్యి, అది చెయ్యి అని కూడా చెప్పే అవసరం లేదు. ఎవరి డ్యూటీ వాడు చేసుకుంటాడు అంతే. ఒకసారి అప్పచెప్పింది ఉన్నది, నీకు డ్యూటీ ఉన్నది అంతే, నువ్వు చేసుకో, మంది వాడు చేసుకుంటాడు. మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. అట్లా నేత్రేంద్రియానికి ఒక డ్యూటీ అప్పచెప్పినాం. ఏంటిది? రూపాన్ని చూసేది. శ్రోత్రేంద్రియానికి శబ్దాన్ని వినేది. రసనేంద్రియానికి రుచులు చూసేది. ఘ్రాణేంద్రియానికి వాసనలు చూసేది. దుర్గంధం, సుగంధం వాసనలు చూసేది. ఈ స్పర్శేంద్రియానికి స్పర్శ జ్ఞానం, శీతము, ఉష్ణము, స్పర్శం మొదలైనటువంటి కఠినము, మృదువు, ఈ స్పర్శ గ్రహించేటువంటి దాని డ్యూటీ. వాటి పనులు చేసుకుంటూ ఉంటాయి అంతే. కానీ తాను మాత్రం నైవ కుర్వన్ నా కార్యన్, అతడు చెయ్యడు, చేయించడు కూడా. అతనికి ఏం, కేవలం ఆయన సత్తలో అన్ని పనులు జరుగుతూ ఉంటాయి అంతే. సూర్యుని యొక్క వెలుతురులో మన పనులు ఏ విధంగా చేసుకుంటామో మన పనులతో అతనికి సంబంధం కూడా లేదు. కేవలం ఆయన వెలుగులో మనం చేసుకుంటాం అంతే. అట్లే ఇక్కడ కూడా ఆ సాక్షి యొక్క వెలుగులో అన్ని ఇంద్రియాలు, మనస్సు అవన్నీ పనులు చేసుకుంటూ ఉంటాయి. అతడు చేయమని చెప్పేవాడు కాదు, తాను స్వయంగా చేసేవాడు కాదు. మరి ఆ కర్మలు, ఆ ఫలాలు ఏవైతే ఉన్నాయో వాటికి భోక్త కూడా తాను కాదు. కేవలం నిర్లేపకంగా ఉండి ప్రకాశిస్తూ ఉంటాడు అంతే. ఇప్పుడు మనం సత్సంగం చేస్తున్నాం, మాట్లాడుకుంటున్నాం, మేము మాట్లాడుతున్నాం, మీరు వింటూ ఉన్నారు. ఆ దీపం వెలుగుతుంది. ఆ దీపం వెలుగులోనే మనం సత్సంగం చేస్తున్నాం. దీపం వెలుగు లేకపోతే మనం సత్సంగం చేయలేము. కానీ ఆ దీపము
నువ్వు ఈ పని చెయ్యి, నువ్వు మాట్లాడు నాకు చెప్పిండా, వినుమని మీకు చెప్పిండా? ఆ దీపం చెప్పలే. ఏం సంబంధమే లేదు మనం చేసే క్రియల చేత, కానీ ఏకరీతిగా ప్రకాశిస్తూ ఉంటుంది అంతే, ఆ దీపంలాగా. అదేవిధంగా ఇక్కడ సాక్షి ఉన్నాడు కదా, అతనికి ఏ సంబంధం లేదు, కేవలం వీటికి సత్తాస్ఫూర్తిని, వెలుతురుని ఇస్తున్నాడు అంతే. ఆ వెలుతురులో అవి వాటి పాటు పనులు చేసుకుంటున్నాయి. కాబట్టి అన్ని కర్మలను వదిలేసి నేను సాక్షిని ఉన్నాను, నాకేం సంబంధం లేదు అని మనము ఆ స్థితిలో ఉండగలగాలి. అయితే జ్ఞానం కలగకుండానే మిథ్యాభిమానం చేత ఒకవేళ మందిని మోసం చేయడానికి మాత్రం నేను జ్ఞానిని ఉన్నా, నాకేం కర్తవ్యం లేదు, నేనేం చెయ్యను అని అంటే మాత్రం నడవదు. వానికి మిథ్యాచారి అంటారు. కొందరు మందిని మోసం చేయడానికి యాక్షన్ చేస్తారు పెద్ద జ్ఞానుల్లాగా, ఏం లేదు వాళ్ళ దగ్గర, ఉట్టిదే. కానీ జ్ఞానిలాగా మంచిగా టీక్ టాక్ పెద్ద ఇంత గడ్డము, ఇంత దొడ్డు మాలలు, పట్టు వస్త్రాలు, మళ్ళా చుట్టూ అందరు శిష్యులు వస్తారు కదా, ఇక్కడ కూడా శిష్యులను ఎంబడి పెట్టుకొని పెద్ద టీక్ టాక్ వస్తారు. ఏం లేదు, ఉట్టిగానే దంబాచారం మాత్రమే, ఏం లేదు. వస్తారు కదా, మీకు అనుభవం ఉంది కదా. వేర్లేని తీసుకోవాలి, మొన్న కూడా ఒకటి వచ్చిపోయింది ఈడికి, వేర్లేని తీసుకోవాలి, మస్తు ఉంటారు అట్లా. అది అందువల్ల మందిని మోసం చేసేదానికి కాదు, మనల్ని మనం ఉద్ధరించుకోవాలి. మందికి చూపెడితే ఏం ఉపయోగం ఉంది? మన కళ్యాణం అవుతుందా? ఉల్టా మనం మోసపోతాం. అది అందుకని సర్వకర్మలన్నింటినీ త్యాగం చేసి ఈశ్వరార్పణ బుద్ధితో మనము చేస్తూ ఉన్నట్లయితే అంతఃకరణ శుద్ధి కలిగి జ్ఞానం కలిగేందుకు అవకాశం ఉంది. ఒకవేళ మనము నిష్కామంగా చేయకుండా సకామంగా చేసినట్లయితే అవి బంధానికి కారణమవుతాయి. ఒక జన్మ తర్వాత మరొక జన్మ, ఒక జన్మ తర్వాత మరొక జన్మ, ఈ జన్మవరణ రూప సంసారంలోనే కొట్టుకుపోవాల్సి వస్తుంది. ఒక అడవిలో ఒక సాధువు సాధన చేసుకుంటూ ఉన్నాడు. తన సాధన తాను చేసుకుంటూ ఉన్నాడు. ఎల్లప్పుడూ ధ్యానస్తుడే ఉండేవాడు. ఎల్లప్పుడూ అంతర్ముఖమై భగవంతుని ధ్యానం చేసుకుంటూ ఉండేవాడు. ప్రపంచం యొక్క జోలి లేదు, ప్రపంచంతో సంబంధమే లేదు. అడవిలో ఉంటాడు, ఏదో ఆకులు, అలములు, ఫలములు, కందమూలాలు వగైరే తింటాడు, మళ్ళీ సాధన చేసుకుంటాడు. ఇట్లే ఒకసారి ఇట్లా ధ్యానం చేయగా ఒకనాడు ఒక ఎలుక పరుగున వచ్చి ఆయన ఒడిలో కూర్చుంది. ఒక ఎలుక వచ్చి ఇట్లా కూకున్నాడు, అది వచ్చి ఇక్కడ కూకున్నాడు. కొంచెం స్పర్శ జ్ఞానం అయింది కాబట్టి కళ్ళు తెరిచి చూశాడు. అది అక్కడ కూర్చొని స్వామి స్వామి నన్ను రక్షించు అంటుంది ఆ ఎలుక. స్వామి నన్ను రక్షించు అంటు. ఏమైంది, ఎందుకని రక్షించమంటాను, ఏం ఆపదొచ్చింది నీకు అని అంటే, ఆ పిల్లి నన్ను వెంబడిస్తుంది, ఒక పిల్లి అక్కడ ఉంది, ఆ పిల్లి నన్ను తింటది సుమా, నన్ను రక్షించు అని అంటే, సరే నీకేం భయం లేదు, ఉండు, ఇక్కడే ఉండు అన్నాడు. స్వామి నాకు భయం అవుతుంది, నాకు ఏదన్నా మరొక శరీరం నాకు ప్రసాదించు, అంటే నాకు ఇతర ప్రాణుల నుంచి భయం లేకుండా ఉండాలి. నీ ఎలుకనే ఉంటే నన్ను ఎవరైనా మీద నుంచి గద్దలు ఎంబడబడతాయి, కాకులు ఎంబడబడతాయి, పిల్లులు ఎంబడబడతాయి. నేను ఈ శరీరంతో ఉంటే ఎలుకను తినడానికి అన్ని ప్రయత్నం చేస్తాయి. అందుకని ఈ శరీరంతో నాకు చాలా కష్టమవుతుంది స్వామి, నాకు భయం లేని స్థితిని కలిగేట్లాగా మరొక శరీరాన్ని ప్రసాదించుంటే మీరు తక్కువ బలం చేద్దాం అంటే, మరి ఏం కావాలనుకుంటున్నావు అంటే, నేను పిల్లిని కావాలనుకున్నది అంటాను. నేను పిల్లిని కావాలి, ఇక పిల్లి భయం ఉండదు నాకు, ఇక పిల్లి నా ఎంబడి పడదు, ఇక నేను పిల్లినైనాక ఇక పిల్లి నా ఎంబడిని పడతా, అందుకని నేను పిల్లిని కావాలనుకుంటున్నాను. సరే తీయని అంటే దానికి తన తప్పు మహిమ చేత ఆ ఎలుకకు పిల్లి శరీరం ఇచ్చాడు. పిల్లి అయింది, ఇక ఆశ్రమం చుట్టూ అక్కడ ఇక్కడ తిరుగుతుంది, ఆ స్వామి దగ్గరికి వస్తుంది పోతుంది. ఇట్లా ఉండంగా ఒకనాడు మళ్ళీ పరుగున బయట నుంచి భయపడుకుంటూ వచ్చింది ఆ పిల్లి. స్వామి నన్ను రక్షించు అంటారు. ఏమైంది, మళ్ళీ ఏమైంది, ఒక కుక్క వచ్చి నన్ను కరుస్తుంది, కుక్క చంపడానికి నన్ను ప్రయత్నం చేస్తుంది, అందుకని నాకు ఈ పిల్లిలాగా ఉంటే ఈ కుక్కలతో భయం ఉండదు నాకు, అందుకని నన్ను కుక్కని చెయ్యన్నది. ఈ కుక్కల భయం ఉండదు కదా, ఇప్పుడు కుక్కని చేశాడు. కుక్క శరీరం ఇచ్చిండు. ఇచ్చిన తర్వాత మళ్ళీ కొన్ని రోజులకు మళ్ళా భయపడుకుంటూ వచ్చింది. స్వామి సాధు నన్ను రక్షించు. మళ్ళీ ఏమైంది, పులి ఎంబడి పడేది నాకు, పులి నన్ను తినడానికి వచ్చింది, నన్ను పులిని చెయ్యి, ఇక ఎవ్వరి భయం ఉండదు నాకు. ఇక పులి అయిన తర్వాత ఇంక ఎవరి భయం ఉంటుంది, ఎవ్వరి భయం ఉండదు, నాకు నిర్భయ స్థితి ఉంటుంది, అందుకని నాకు పులి శరీరాన్ని ప్రసాదించండి. సరే అని అంత పులి శరీరాన్ని ప్రసాదించు. ఇక జంతువుల యొక్క స్వభావ గుణం ఎక్కడ పోతుంది, అంతే కదా. ఆ పులి అనుకున్నది
స్వభావ గుణం ఎక్కడ పోతుంది? ఈ స్వామినే తినేస్తే సరిపోతుంది కదా. ఎందుకంటే ఈయన మళ్ళీ నన్ను ఎలుకని ఎక్కడ చేస్తాడో ఈయనను ఉంచితే, ఆయన దగ్గర అన్ని మహిమలు ఉన్నాయి కాబట్టి ఆయన మళ్ళీ నన్ను ఎప్పుడైనా ఎలుకని చేసినంటే మళ్ళీ నాకు బాధలే కదా. అందుకని ఈయననే లేకుండా చేస్తే ఇక నేను హాయిగా ఉండొచ్చు కదా. ఇట్లా ఉంటుంది జీవుల స్వభావం. ఆయన మింగడానికి వస్తుంది స్వామిని. అప్పుడు నీకు నేను ఇంత రక్షణ చేస్తే నువ్వు నన్నే మింగడానికి వచ్చినవే అని ఇట్లా అన్నాడు. అంతే ఎలుకయింది. మళ్ళా చెయ్యి ఇట్లా అన్నాడు, పులి పోయింది, ఎలుకయింది మళ్ళా. చూసారా, ఇది ఎవరి కథ? మన కథనే ఇది. భగవంతుడు మనకు అనేక జన్మలు ప్రసాదిస్తూ ఉన్నాడు. ఈ జన్మ కాకపోతే మరజన్మ కాకపోతే మరజన్మలో నన్ను తెలుసుకుంటాడేమో అని దయదలిచి శరీరాన్ని ఇస్తూ ఉంటే చివరికి ఆ ఈశ్వరుణ్ణే మర్చిపోయినాం. మనం ఈశ్వరునే మింగేసినాం. ఆ పులి సాధువుని మింగుతా అన్నట్టుగా మనం ఈశ్వరునే మర్చిపోయినాం. భగవంతుడా అని ఒకనాడు కూడా అన్నది లేదు కదా. లోకంలో ఎట్లున్నారు? మనం అంటే సరే మనం మంచోళ్ళం కాబట్టి సత్సంగం చేస్తున్నాం కదా. లోకంలో చూడు, ఎవడన్నా దేవుడా, భగవంతుడా, రామ, కృష్ణ అంటాడా? అనడు. ఏమైనా డబ్బు డబ్బు డబ్బు. వాడు కళలో కూడా కలవరిస్తాడు, డబ్బు డబ్బు అని. భగవంతుని మర్చిపోయాడు. అప్పుడు ఇక భగవంతుని మర్చిపోవడం అంటే ఏంది? మింగేసినట్టే కదా ఇక భగవంతుని. అప్పుడు భగవంతుడు ఏం చేస్తాడంటే మళ్ళా కుక్క నక్కల లోపల మళ్ళీ పంపిస్తాడు. జావ్ బేటా తుమ్ భూల్ గయా నా హమ్కో, చలో ఉదర్ జావ్ అని మళ్ళీ కుక్క నక్కల లోపల పంపిస్తాడు. ఇది అందువల్ల భగవంతుడు ఇచ్చినటువంటి 9 ద్వారాలు కలిగినటువంటి శరీరము ఇది భలే అశుచి శరీరం. ఇందులో శోభనం అనేది ఏమీ లేదు, సౌందర్యం అనేది ఏమీ లేదు. అయినా కానీ ఇది ఒక సాధనం ఉన్నది మనకు భగవంతుని తెలుసుకోవడానికి, మన స్వరూపాన్ని తెలుసుకోవడానికి. ఇంతటి సులువైనటువంటి మరి ఉత్కృష్టమైనటువంటి సాధన మరొకటి లేదు. 84 లక్షల యోనుల్లో 84 లక్షల జన్మల్లో ఈ మానవ శరీరం అటువంటి సాధన, ఇటువంటి ఉత్కృష్ట శరీరము, భగవంతుని చింతన చేయడానికి అనుకూలమైన శరీరము ఈ మానవ శరీరం తప్ప మళ్ళీ ఏ శరీరం లేదు. అందుకని అమూల్యమైనటువంటి శరీరం. నశ్వరం కావచ్చు, అశుచి ఉండవచ్చు, కానీ దుర్లభమైన శరీరం ఇది. దుర్లభం మానుషో దేహో ప్రాణినాం క్షణభంగుర. ఈ ప్రాణులకు ఈ శరీరం, మనుష్య శరీరము దుర్లభమైనటువంటిది. మహతా పుణ్యపణ్యేన క్రీతేయం కాయనో యథ. ఎంతో పుణ్యం చేసుకున్నాం, ఎన్నో జన్మల నుంచి పుణ్యం చేసుకున్నాం కాబట్టి ఇటువంటి అమూల్యమైన శరీరాన్ని భగవంతుడు మనకు ప్రసాదించాడు. మరి దీన్ని కూడా దుర్వినియోగం చేసుకుంటే మళ్ళీ ఎప్పటిలాగా కుక్క నక్కలయందు పోవాలి. అందుకని ఈ శరీరం ఉన్నప్పుడే మనం చేసేటువంటి వ్యవహారిక కర్మలు, జీవనాధారం కోసం చేసేటి అవి చేసుకోవాలి, అవి తప్పదు. కాకపోతే వైదిక కర్మలు ఏవైతే ఉన్నాయో, శాస్త్రీయ కర్మలు మనం ఈశ్వరార్పణ బుద్ధితో నిష్కామంగా చేస్తాం. అట్లా చేసినట్లయితే మనకు ఆ పరమ సుఖము ఈ శరీరం ఉన్నప్పుడే శరీరంలోనే మనకు ప్రాప్తమవుతుంది. దీనికి వాయిదా లేదు, ఉద్దర లేదు. నీకెప్పుడు జ్ఞానం కలిగితే అప్పుడే. జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణాది గచ్చతి. ఆలస్యం లేకుండానే నువ్వు జ్ఞానం కలిగిందే తడవో ఆ పరమ సుఖం నీకు ప్రాప్తమవుతుంది. అందుకని ఈ 9 ద్వారాలు కలిగినటువంటి శరీరంలో ఈ దేహి సుఖంగా ఉంటాడు. మరి శరీరం ద్వారా జరిగేటువంటి కర్మల చేత అతడు బద్ధుడు కాదు, అతడు చేసేవాడు కాదు, చేయించేవాడు కూడా కాదు. కర్మయోగంతో పరినిష్ఠితుడై పరమశాంతిని పొందిన మహనీయుడు దేహేంద్రియాదులను సహజంగా వశీకరించుకుంటున్నాడు. కాబట్టే అతడు వశీ అనబడ్డాడు. ఈ దేహేంద్రియాలతో కూడుకున్నటువంటి శరీరంతో కర్మయోగాన్ని, నిష్కామ కర్మయోగాన్ని అనుష్ఠించినట్లయితే అతడు ఈ శరీరం ఉన్నప్పుడే ఈ శరీరంలో పరమశాంతిని పొందుతాడు. అతడే వశీ అనబడతాడు. అయితే వశీ అంటే పూర్తిగా జ్ఞానాన్ని పొందినవాడు అని అర్థం. కానీ మనలాంటి వాళ్ళము సాధన చేస్తున్నాం. ఇప్పుడు ఇంకా మన జ్ఞానం కలగలే, ఆ స్థితి కలగలే, సాధన చేస్తున్నాం, ప్రయత్నంలో ఉన్నాం. అందుకని ప్రయత్నం చేసే వారికి యతి అంటారు, సాధ్యాన్ని పొందిన వానికి వశీ అంటారు. మనం సాధనలో ఉన్నాం. యత ప్రయత్నే. యతి అంటే ప్రయత్నం చేసేవాడు అని అర్థం. అందుకని యతి అయిన వాడు నిష్కామంగా కర్మ చేస్తూ ఉండాలి. అయితే
వశి అయినటువంటి వాడు ఈ శరీరంలో ఉండి ఆ పరమసుఖాన్ని పొందుతాడు. ఈ దేహమును నేను కాదు, ఇంద్రియాలు నేను కాదు, మనస్సు నేను కాదు, వీటన్నిటికీ నేను సాక్షిని అని తెలుసుకొని ఈ శరీరంలోనే అంటకుండా ఈ శరీరంతో తాదాత్మ అభిమానాన్ని పొందకుండా ఉంటాడు. ఏ విధంగా ఒక వ్యక్తి అద్దెకున్నాడు అనుకోండి, ఎవరి ఇంట్లోనన్నా అద్దెకున్నాడు అనుకోండి, ఆ అద్దెకున్నటువంటి వ్యక్తికి ఆ ఇంటితో ఏమైనా అభిమానం ఉంటుందా, ఏమైనా సంబంధం ఉంటుందా, ఆ ఇంటి మీద ఏమైనా అతనికి రాగము అభిమానం ఉంటుందా? ఏముండదు. ఏమన్నా కానీ యజమానికి బాధ్యత ఉంటుంది, నాకేంది నేను బాడీకున్నా అని అలిప్తంగా ఉంటాడు. లేదా మనం ఏదైనా క్షేత్రానికి పోయినప్పుడు ఒక ధర్మశాల తీసుకుంటాం, ధర్మశాల తీసుకొని ఒకరోజు అక్కడ మనం ఉంటాం. అయితే ఆ బిల్డింగ్ ఆ భవనం ఏదైతే ఉందో దాని చేత మనకు అభిమానం ఉంటుందా, ఇది నాది అని కానీ లేదా మా వారిది అని అభిమానం ఉంటుందా? ఏముండదు. ఒక పూటకు బస చేస్తాం పోతాం అంతే. అట్లా ఈ శరీరం కూడా ఒక అద్దె కొంప. మనం అద్దెకు వచ్చినాం ఇక్కడికి, మరి అద్దెకు వచ్చినప్పుడు అద్దెకున్నోడు శరీరం ఆ ఇంటితోనే అభిమానాన్ని పొందనట్టు మరి మనం కూడా ఈ శరీరంతో అభిమానాన్ని పొందేది లేదు. అయితే అద్దెకున్నవాడు ఆ రూమ్లో ఏదైనా బల్బు పోయిందనుకో, ఇంకా ఏదైనా అయిందనుకో, ఆ చిన్న చిన్న పనులు అద్దెకున్నోడే చేసుకోవాలి, యజమానికి అవసరం లేదు. ఇది నువ్వు చూసుకో, నువ్వు ఉంటున్నావు కదా అంటాడు, అంతే కదా. ఆ ఇంటి సంబంధమైనటువంటి ఏదైనా సమస్య ఉంటే యజమాని చూసుకుంటాడు, ఆ రూమ్కు సంబంధించినటువంటి ఏదైనా సమస్య ఉంటే అది నువ్వు చూసుకో, అంతే కదా. ఇప్పుడు బల్బు పోయిందనుకో, తెచ్చుకొని పెట్టుకుంటావా లేదా, చీకటినే పడుకుంటావా, చూసుకుంటావే కదా. అట్లా ఈ అద్దె కొంపని కూడా మనము కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. దీనికి అప్పుడప్పుడు జ్వరం వస్తుంది, నొప్పి వస్తుంది, ఏమన్నా ఆపత్తి వస్తుంది, ఇది నాది కాదు అని చెప్పి నువ్వు జలుబేసినా కానీ నేను గోలు వేసుకోనంటే అది మీ క్రమేణా అది జ్వరంగా మారుతుంది. ఆ జ్వరం పోయి టైఫాయిడ్ అవుతుంది, ఇంకా అధికంగా పోయి ఇది అవుతుంది. అందుకని అంత పూర్తిగా దీన్ని మన సాధనకు ఉపయోగపడేలాగా దీన్ని మంచిగా ఉంచుకోవాలి. ఎందుకంటే శరీర మాధ్యం కరుధర్మ సాధన. మనం గమ్యాన్ని చేరుకోవాలంటే ఇది సాధనం ఉన్నది, అందుకని ఆ సాధన కొరకు కాపాడుకోవాలి అంతే. కానీ దీని మీద మోహం పెట్టుకోరాదు. అద్దెకున్నాం కదా, మోహం పెట్టుకునేది లేదు. ఉన్నాం కదా, శుభ్రంగా ఉన్నా ఉంచుకునేది. మనకి స్నానం చేయించేది, బొట్టు పెట్టేది, వస్త్రాలు ధరింపజేసేది, ఏమైనా రోగము నొప్పి వచ్చినప్పుడు దీనికి చికిత్స చేసుకునేది. ఆ పూర్తిగా శరీరాన్ని కాపాడుకోవాలి. అంతేగాని ఇదే నేను అని కూర్చోవద్దు. అది యజమాని అయితే ఇంటికి నేనని కూర్చుంటాడా లేదా, యజమానికి నేనే, ఇంటికి అంతటికి వారసుని నేనే అనే అభిమానం ఉంటుంది. అట్లా మనం దీనికి యజమానిమైన కూర్చోవద్దు. ఎందుకంటే మనది కానే కాదు, మనం ఎట్లా యజమాని అవుతాం? మనది ఈ శరీరం ఎవరిది? పంచభూతాలది. పంచభూతాలు ఇచ్చిన శరీరం మనది కాదు ఇది. అందుకని మరి మనది కాని దాన్ని మనం అనుకునుట ధృతరాష్ట్రం అయిపోతాం మనం కూడా. ధృతరాష్ట్రుడు ఏ విధంగా పాండవుల రాజ్యాన్ని నాది అనుకొని అభిమానించండా లేదా, అట్లా దీన్ని కూడా నాది అనుకుంటే మనం కూడా ధృతరాష్ట్రం అయిపోతాం. అట్లా కావద్దు. నాది అనేటువంటి అభిమానాన్ని వదులుకొని మనం ఉన్నంతసేపు సాధన చేయడానికి ఇది సాధనం ఉన్నది కాబట్టి దీన్ని చక్కగా చూసుకునేది మన బాధ్యత ఉంటుంది. దీన్ని సద్వినియోగం చేసుకోవాలి అంతే. సద్వినియోగం చేసుకొని మన పని అయిపోయిందంటే పంచభూతాల శరీరాన్ని పంచభూతాలకు అప్పచెప్పేది మన జాగ్రత్త మనం ఇట్లా ఉండాలి. జ్ఞాని పురుషుడు కర్మలో అకర్మను చూసేటువంటి వివేకయుక్తమైనటువంటి మనస్సు ద్వారా సర్వకర్మలను సన్యసించి పరమార్థ జ్ఞాన దృష్టిని అనుసరించి దేనిని చేయక చేయించక కర్తగాక ప్రేరకుడుగాక కారయితగాక కేవలం ఈ 9 ద్వారాల పురంలో సుఖంగా ఉంటాడు. అభిమానం ఉంటే దుఃఖం, అభిమానం లేకపోతే సుఖం. అభిమానం అనేది ఎటువంటిది అని అంటే సురాపానం లాంటిది అంటాడు. అభిమానం అనేది ఒక సురాపానం. సురాపానం అంటే ఎరికేనా? కళ్ళు 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 తాడి చెట్లు ఉంటాయి కదా, తాడి చెట్లకు కళ్ళు గీస్తారు కదా, ఆ కళ్ళు తాగితే ఎట్లుంటుంది కదా, తిప్పుతుంది. ఆ అభిమానం వచ్చినవాడు కూడా గట్లే తిరుగుతాడు. అభిమానం సురాపానం గౌరవం రౌరవం తథా ప్రతిష్ట సూకరీ వృష్ట తస్మాదే తత్రయం త్యజేత్. ఈ అభిమానం అనేది సురాపానము, కళ్ళు లాంటిది అంటాడు. ఇక గౌరవం రౌరవం తథా అంటాడు. అందరు గౌరవిస్తున్నారనుకో, భక్తులు సాధకులు శిష్యులు, మా గురువు అంటే మా గురువు, మా గురువు అంటే మా గురువు అని పాద పూజలు చేస్తున్నారు.
అన్ని బట్టలు కొత్త కొత్త వస్త్రాలు వేసి పూలమాలలు వేసి సత్కారం చేస్తూ ఉన్నారు. చాలా ప్రేమతో గౌరవంగా చూస్తున్నారంటే మనం అనుకోవద్దు. ఎవరినైతే గౌరవిస్తున్నారు కదా వాళ్ళు అనుకోవాలి ఇది రౌరవము నరకము అనుకోవాలి. వాళ్ళు ఏదో గౌరవిస్తుండని మనము హర్షించొద్దు. వా 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 మా శిష్యులంటే శిష్యులే భలే భలే అనుకోవద్దు. అది మనకు నరకం. ఎందుకు? అది బంధానికి కారణమవుతుంది. మనకు వాళ్ళ మీద మోహం ఏర్పడింది అనుకో బంధం ఏర్పడుతుంది. మళ్ళీ దాన్ని వదిలించుకునేది కష్టమవుతుంది. అది ఎటువంటిది అనంటే అది ఫెవికోల్ అంటారా? ఫెవికోల్ కూడా కాదు ఫెవిక్విక్. అది ఈ ఏలుకు అంటిందంటే ఇక ఏళ్ళు విడదీయం తీయడానికి రాదుగా. ఇక బ్లేడ్తో కొయ్యాలి. ఇక అంత గట్టిగా అంటుకుంటుంది అన్నమాట. ఈ మోహం అనేది అటువంటిది అన్నమాట. అందుకని నన్ను ఏదో గౌరవిస్తున్నారు అనుకుంటే అది గౌరవం కాదు, రౌరవం నరకం అది. అందుకని అభిమానం సురాపానం గౌరవం రౌరవం తథా ప్రతిష్ట సూకరీవిష్ట అన్నారు. ప్రతిష్ట అంటే గొప్ప గొప్ప సీట్ల మీద ఊకుండా పెడతారు కదా, పదవుల మీద ఊకుండా పెట్టి ప్రతిష్ఠితులు చేస్తారు కదా. అది ఏంటిదంటే సూకరీవిష్ట. సూకరి అంటే పంది యొక్క మలం అంటాడు. దాని మీద కూకుండా పెడతారు కదా, అది పంది మలంతో సమానం అంట. మహా హేయమైనటువంటి పదవి అది. ఇవన్నీ నడుస్తున్నాయా లేదా లోకం లోపల? పదవులు ప్రతిష్టలు కూకుండా పెట్టినట్టే కూకుండా పెడతారు. మళ్ళీ అవిశ్వాస తీర్మానం పెట్టి నువ్వు బరాబర్లే వచ్చా కిందికి దిగు నువ్వు కిందికి దిగు ఇంకోడు వస్తాడు. ఎక్కించినట్టే ఎక్కిస్తారు. మళ్ళీ కింది నుంచి మళ్ళా ఈ పదవులన్నీ ఇట్లాంటివే. బరాబరేనా? ఇట్లా ఉండదు. అందుకని అభిమానం ఉండకూడదు. అభిమానం పనికిరాదు. తెలిసిందా? యాత్రికుడు ధర్మశాలలో బస చేసినప్పుడు దాని హాని వృద్ధులకు సంబంధపడనట్లు అలా ఇచ్చిండు కదా ఇక్కడ దృష్టాంతం. మనం యాత్రకు పోతాము, ధర్మశాలలో ఉంటాము, ఒక రోజు వరకు తీసుకుంటాము, ఒక రోజు ఆడ ఏదో బస చేస్తాం, మళ్ళీ తెల్లారి వచ్చేస్తాం. అంతేగాని దాంతో మనకేం సంబంధం ఉండదు, అభిమానం ఉండదు. అద్దె ఇంటిలో కాపురం చేయవాడు ఆ ఇంటి యందు అభిమానం లేక కాపురం ఉన్నట్లు అద్దె ఇంట్లో ఉన్నటువంటి వాడు ఆ ఇంటితోనే అభిమానం లేకుండా నివసిస్తాడు ఆ ఇంట్లోనే. అట్లా దేహ సంబంధమైనటువంటి అహంకార మమకారాలు లేక దేహి అయి ప్రారబ్ధావసాన పర్యంతం దేహంలో నివసిస్తాడు. కాబట్టి జ్ఞానాన్ని పొందినటువంటి మహాత్ముడు ఈ దేహం చేత ఇంద్రియాల చేత మనసు చేత సకల వ్యాపారాలు జరుగుతున్నప్పటికీ ఈ శరీరంలో ఉంటున్నప్పటికీ కూడా శరీరాన్ని అభిమానించక ప్రారబ్ధానుసారంగా ఎంతవరకు అతనికి జీవితకాలం ఉంటుందో అంతవరకు ఉంటాడు. ఆ తర్వాత విదేహ కైవల్యాన్ని పొందుతాడు. అంతే. ఈ శరీరంతోనే అతనికి ఏం సంబంధము ఉండదు. ఒకసారి రమణ మహర్షుల వారి దగ్గరికి ఒక భక్తుడు మద్రాసు నుంచి వచ్చిండంట. ఒక రిక్షా తీసుకొని వచ్చిండంట. వచ్చి స్వామి దగ్గరకు వచ్చి నమస్కారం చేసి, స్వామి కొంచెం బయటకు వస్తారా అన్నాడంట. కొంచెం బయటకు వస్తారా అంటే ఏమన్నట్టు కదా. ఏమంటాడంటే, స్వామీజీ మిమ్మల్ని రిక్షాలో కూర్చుండబెట్టి ఆ రిక్షాలో ఉన్నట్టుగా మేము ఫోటో తీసుకుంటాం, అంతే, ఏం లేదు అని అంటే, ఇప్పటికే ఓ బండిలో కూర్చున్నా నేను, మళ్ళీ ఇంకో బండిలో ఈ బండికి ఇంకో బండి కావన్నా అన్నాడంట. ఏంటిది బండి? ఇదే శరీరం. ఇదివరకే ఓ బండిలో కూర్చున్నా, మళ్ళీ ఈ బండికి ఇంకో బండి కావన్నా అని నిరాకరించాం. పోలే గట్లా. అంటే మహాత్ముల దృష్టి గట్లా ఉంటుంది. ఇదొక బండి, మనం రావడానికి పోవడానికి ఒక సాధనం అంతే, కానీ ఇది మనది కాదు, ఇదొక సాధనం ఉన్నది అంతే. గట్లా ఉంటారు మహాత్ములు. గృహంలో ఉండేవాడు గృహాన్ని తన స్వరూపంగా ఎలా భావించడో అదేవిధంగా నవద్వారపురమైనటువంటి దేహంలో ఉన్నానని భావించే జ్ఞాని దేహాన్ని తన స్వరూపంగా తాదాత్మ్యము పొందడు. ఇంటిలో ఉన్నటువంటి వాడు ఇల్లే నేనని అభిమానిస్తాడా? ఇల్లు నాది అనవచ్చు, కానీ ఇల్లే నేను అంటాడా? కాదు. అట్లా ఈ దేహంలో ఉండేటువంటి ఈ జ్ఞాని కూడా దేహంలో ఉన్నాడు. ఎందుకంటే ప్రారంధానుసారంగా శరీరం ఉంటుంది, శరీరం ఉన్నంత వరకు తాను ఉండాలి. కానీ ఇదే నేను అని అభిమానించడు. ఇంట్లో ఉండేటువంటి యజమాని ఇల్లు నేను అని ఎట్లా అభిమానించడో ఇది నేను అని అభిమానించడు. కానీ అజ్ఞాని అయితే ఎవరయ్యా నువ్వు అంటే నేను అంటాడు. దేని చూపెడతాడు? శరీరాన్ని. అంటే శరీరమే నేను అన్నట్టు. ఈ శరీరానికి ఒక పేరు ఉంటుంది, ఆ పేరుతోనే వ్యవహారం చేస్తూ ఉంటాడు. ఏమయ్యా దేవదత్త అనగానే ఓ అంటాడు. అలా ఆధార్ కార్డు అన్ని దాని మీద వస్తాయి.
దేవదత్తుని పేరు మీద ఈ శరీరానికి. అందుకే అజ్ఞాని దీన్ని అభిమానిస్తాడు. కానీ జ్ఞాని ఇది నాది కాదు, నేను కాదు. నాది ఎందుకు కాదు? పంచభూతాలది నాది. నేనెందుకు కాదు? నాకంటే వేరే ఉన్నది ఇది. నేను ఎట్లయితా? ఇట్లా విచారం చేస్తాను. నైవ కుర్వన్ నకారయన్ అన్నాడు ఇక్కడ. అంటే ఆత్మ చేయున్నది కాదు, చేయించేది కాదు. శరీరము, ఇంద్రియాలు, మనసు వాటి పనులు చేస్తూ ఉన్నాయి. కానీ తాను చేయించేవాడు కాదు, తాను చేసేవాడు కూడా కాదు. ఈ లక్షణం కర్మ సన్యాసి అయినటువంటి మహాభావునికి మాత్రమే సంబంధిస్తుంది అన్నాడు. అయితే ఈ కర్తృత్వ భోక్తృత్వాలు కానీ, ఈ అభిమానం కానీ ఇవి జీవునికి ఉన్నాయా, ఆత్మకు ఉన్నాయా, ఇంద్రియాదులకు ఉన్నాయా? మరి ఇవి ఒకప్పుడు ఆత్మకు ఉండి తర్వాత లేకుండా పోయాయా? మరి ఎవరి ధర్మాలు ఇవన్నీ? కర్తృత్వ భోక్తృత్వాలన్నీ. నేను అని అయితే అంటున్నాడు. శరీరాన్ని తీసుకొని నేను ఈ పని చేస్తున్నా, నేను ఆ పని చేస్తున్నా, అక్కడ పోవాలి, ఇక్కడ పోవాలి, నేను 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 అని అంటున్నాడు. మరి ఈ అభిమానము ఎవరిది? విచారం చేయాలి కదా. అంటే దానికి సమాధానంగా తర్వాత శ్లోకంలో చెప్తున్నాడు. శ్లోకము చదవండి. 14వ శ్లోకం. నకర్తృత్వం నకర్మాణి లోకస్య సృజతి ప్రభుః న కర్మఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. ప్రభు అంటే ఈశ్వరుడు. ఇక్కడ ప్రభు అనే శబ్దానికి కొంతమంది ఆత్మ అని తెలుసుకున్నారు, కొందరేమో ఈశ్వరుడు అని చెప్పుకుంటున్నారు. ఈ ప్రభు అయినటువంటి వాడు ఈశ్వరుడు లోకస్య అంటే ఈ ప్రపంచమునందరి జీవజంతువులకు కర్తృత్వాన్ని నా సృజతి, కర్తృత్వాన్ని సృష్టించడు. కర్మాలను కూడా అతడు సృష్టించడు. మరి కర్మఫల సంయోగం, కర్మఫలాలతోటి సంబంధాన్ని కూడా తాను సృష్టించడు. మరి ఏమిటి అంటే స్వభావస్తు ప్రవర్తతే. జీవులు వారి పూర్వజన్మ సంస్కారాన్ని అనుసరించే వాళ్ళు ప్రవర్తిస్తున్నారే కానీ భగవంతుడు ఏమి చేయడం లేదు. వాళ్ళ పూర్వ అంతఃకరణంలో సంస్కారాలు ఉంటాయి, ఆ సంస్కార అనుగుణంగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. ఇప్పుడు లోకంలో కూడా ఒక్కొక్కరిని మనం సత్సంగం చేయండి, రండి రండి అని అంటే వస్తారా? రారు. ఎందుకు రారు చెప్పండి? ఎవడైనా సినిమా పోదాం రారా అంటే వాని ఎంబడి పడిపోతాడు. సినిమా పోదాం అంటే వాని ఎంబడి పడి వెంటనే పోతాడు, వాయిదా వేయడు. ఇప్పుడే పోదాం పదా అంటాడు. మరి సత్సంగానికి రారా అంటే రాడు. ఎందుకు అట్లా అంటే వాని సంస్కారం, పూర్వజన్మ సంస్కారం, మనకి పుణ్యం లేదు అని అట్లా. అందుకని వాళ్ళ ప్రవృత్తి ఎందువల్ల అవుతుందని అంటే భగవంతుడేం చేయడంలే. భగవంతుడు నువ్వు ఈ పని చేయి, నువ్వు ఈ పని చేయి అని ప్రేరేపించడంలే. వాళ్ళ సంస్కారాన్ని బట్టే వాళ్ళే అందులో ప్రవృత్తులు అవుతున్నారు స్వయంగా. స్వభావస్తు ప్రవర్తతే, స్వభావంగానే వాళ్ళు వాళ్ళ కర్మలు చేసుకుంటున్నారే కానీ భగవంతుడు ఏమీ చేయడం లేదు. కర్మలు సృష్టించలే, కర్మ ఫలాలను సృష్టించలే, కర్మ ఫలాలతో సంబంధము కూడా సృష్టించలే. మరి ఏమైంది అంటే ఎవరికి వారే సృష్టించుకున్నారు అంతే. అనేక జన్మలు వస్తున్నాయి జీవులకు, భగవంతుడు ఇస్తుండా? వాళ్ళ కర్మల్లోనే, అనేక జన్మల్లో చేసుకున్నటువంటి వాళ్ళ కర్మల్లోనే ఏది ప్రబలమైన కర్మ ఉంటుందో అది ముందుకు వస్తుంది. ముందుకు వచ్చి అది ఏ జన్మని ఇయ్యాలనో, ఏ జన్మనిచ్చి వానికి సుఖమో దుఃఖమో ఇయ్యాలనో అది ఇస్తుంది. వాడు చేసుకున్న కర్మనే, భగవంతుడు చేసింది ఏమీ లేదు ఇక్కడ. మనం అనుకుంటాము భగవంతుడు మనకు జన్మనిచ్చాడు, భగవంతుడు మనల్ని ప్రేరేపిస్తున్నాడు అనుకుంటాము. ఆయనది ఏమీ లేదు. మన కర్మానుసారంగానే మనమే జన్మం తీసుకొని వస్తున్నాం. కావున ఈశ్వరుడు ప్రపంచమందరి జీవకోట్లకు కర్తృత్వంను కానీ, కర్మలను కానీ, కర్మలతోటి సంబంధం కానీ సృజింపడు అంటే సృష్టించడు. మరి ఏమిటి? ప్రకృతి సంబంధం వలన. ప్రకృతి అంటే స్వభావం, వాళ్ళ వాసనలు, వాళ్ళ సంస్కారాలు, వాటిని బట్టే వారు కర్తృత్వాలను పొందుతున్నారు అంటారు. దేహేంద్రియాది సర్వ సంఘాతానికి అధిపతి అయి ఉన్నాడు కాబట్టి ఆత్మదేవుడు ప్రభు. ఇక్కడ ఈ దేహానికి అధిపతి ఉన్నాడు. ఎవరు? ఆత్మదేవుడు, సాక్షి, కూటస్థుడు. అతడే ఇక్కడ ఈ శరీరానికి ప్రభు. ఆ ఆత్మ దేహేంద్రియాలకు ప్రకాశకుడై ఉన్నా కూడా నీవి పని చేయమనంటూ ప్రేరేపించి వాటికి కర్తృత్వాన్ని కలిగించడు.
ప్రభు అయితే ఉన్నాడు ఇక్కడ, కేవలం ప్రకాశకుడే ఉన్నాడు, అంతేగాని ప్రేరకుడు మాత్రం కాదు. నువ్వు ఈ పని చెయ్యి అని ఇంద్రియానికి చెప్పలే, నువ్వు చూడుమని నేత్రానికి చెప్పలే, నువ్వు వినుమని చెవికి చెప్పలే. వాటి వాటి స్వభావంతోనే వాటి వాటి పనులు చేసుకుంటున్నాయి అంతే. అందుకని తను చేసేవాడు కాదు, చేయించేవాడు కాదు. దేహేంద్రియాలు వాటి వాటి విషయాల లోపల ప్రవృత్తమవుతున్నాయి. పూర్వజన్మ కర్మలను ప్రారబ్ధ రూపంలో వచ్చిన వాటిని అనుభవిస్తున్నారు, మరియు కొత్త కొత్త కర్మలు చేస్తూ ఉన్నారు. కొన్ని కర్మలను అనుభవించడానికి వచ్చి మళ్ళా 100 జన్మలకు సరిపడేంత కర్మలు తయారు చేసుకొని పెట్టుకుంటాడు ఈ ఒక్క జన్మలోనే వీడు కదా. ఎందుకంటే సంపాదించేది మన ధర్మం కదా, మన జన్మ హక్కు కదా, సంపాదించి పెట్టుకునేది అంతే కదా. మనం బతకడమే కాక నా కొడుకులు బతకాలి, నా మనుమలు బతకాలి, నా మునిమనుమలు బతకాలి అని సంగ్రహం చేసే బుద్ధి మన దగ్గర ఉంది కదా. ఆ బుద్ధి ఎక్కడ పోతుంది? ఇప్పుడు కర్మలు కూడా గట్లే చేస్తున్నాడు. ఇప్పుడు కొన్ని కర్మలు అనుభవించడానికి ప్రారంభ రూపంలో తెచ్చుకున్నాడు, అవి అనుభవిస్తున్నాడు, మళ్ళీ 100 జన్మలకు సరిపడేంత కర్మ తయారు చేసుకొని పెట్టుకుంటాం. మరి వీడికి జన్మ మరణ రూప చక్రం ఎప్పుడు తప్పాలి చెప్పు? ఎప్పుడు తప్పుతుంది? ఇదివరకే గుట్టల కొద్ది కర్మలు ఉన్నాయి మనవి, అవి ఓడిసేదే కష్టం. మళ్ళీ అందులో ఇంకిన్ని కొత్త కర్మలు చేసి మళ్ళీ అందులో స్టోర్ చేస్తున్నాడు గోడౌన్ లోపల. మరి ఎప్పుడు ఓడవాలి మన కర్మలు? ఎప్పుడు ముక్తులం కావాలి? అందుకని కర్మలు చేసుకుంటూ మనం ముక్తులం అయ్యే సమస్య లేదు. అందుకని సర్వకర్మ సన్యాసపూర్వకత్వాద్. ఉదయం పూట జగద్గురు శంకరాచార్యుల వారు అదే చెప్పాడు గీతా భాష్యంలో. ఈ సంసారం యొక్క నివృత్తి, శోకమోహాల యొక్క నివృత్తి ఎట్లయితే అనంటే సర్వకర్మ సన్యాసపూర్వకత్వాద ఆత్మజ్ఞానాదేవ అన్యత్ నివృత్తిరస్తి అన్నాడు. సర్వకర్మలను సన్యాసించి ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకుంటేనే కానీ ఈ శోకమోహాలు తప్పుతాయి. శోకమోహాలు పోతే సంసారం తప్పుతుంది, అంతేగాని వేరు ఉపాయం లేదన్నాడు. అందువల్ల మరి మనము ఈ శరీరాన్ని తీసుకొని వచ్చినందుకు మనం చేయాల్సినటువంటి కర్తవ్యం ఏమిటి అని అంటే మన స్వరూపాన్ని మనం తెలుసుకోవడమే. అందుకే శరీరం వచ్చింది. మన స్వరూపాన్ని మనం తెలుసుకోవాలంటే ఈ దేహేంద్రియాలతోని కానీ ఈ శరీరంతోని కానీ తాదాత్మ అభిమానం పెట్టుకోకుండా, మరి ఈ శరీరానికి సంబంధించినటువంటి పుత్ర మిత్ర కలత్రాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యందు మోహం పెట్టుకోకుండా ఏదో ఒక లీలగా అందరితో కలిసి ఉండాలి. వదిలిపెట్టమని చెప్పడం అంటే తాత్పర్యం అది కాదు. పూర్తిగానే వదిలిపెట్టి సన్యాసం తీసుకోని తాత్పర్యం కాదు. అడవిలోకి వెళ్ళుకునే తాత్పర్యం కాదు. ఉన్న చోటనే ఉండి వాళ్ళ యందు ఉన్నటువంటి అహంకార మమకారాలు ఏవైతే ఉన్నాయో, మోహం ఉన్నదో దాన్ని వదిలిపెట్టి ఒక లీలగా వాళ్ళతో ఒక నాటకం ఆడినట్టు ఆడాలి అంతే కదా. నాటకంలో పాత్రధారి ఏం చేస్తాడు? వాడు ఎవడో దేవదత్తుడు అనే పేరు కలిగిన వాడు బయట ఒక వ్యక్తి ఉంటాడు. వానికి ఒక రాముని పాత్ర కృష్ణుని పాత్ర ఏదో ఇచ్చారు ఆ నాటకం లోపల. వాడు ఆ పాత్రను పోషించడానికి ఆ పాత్ర తీరుగా యాక్షన్ చేస్తాడు వాడు అంతే కదా. ఆ పాత్ర ఏ విధంగా ఆడ వ్యవహారం చేయాలో అట్లా యాక్షన్ చేస్తాడు. కానీ వానికి తెలుసు ఈ రూపం నా రూపం కాదు, ఈ యాక్షన్ నాకు లేదు, ఏదో ఉట్టిగా లీలగా చేస్తున్నా అని వానికి తెలుసు కదా. మళ్ళీ ఆట అయిపోయిందంటే ఎక్కడెక్కడ దులిపేస్తాడు, పడిపోతాడు మళ్ళీ అంతే లేదు. అట్లా మనం కూడా ఒక నాటకం లాగా ఆడాలి. మనం నాటకం ఆడుతున్నట్టు ఇతరులకు తెలియదు. ఇతరులకు తెలిస్తే వాళ్ళకు మన మీద ఉన్నటువంటి శ్రద్ధ భంగం అవుతుంది. వీడు నాటకం ఆడుతున్నాడు, మనల్ని మోసం చేయడానికి నాటకం ఆడుతున్నాడని వాళ్ళు మనల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తారు. అందుకని ఇతరులకు తెలియవద్దు, అట్లా గుప్తంగా ఉండాలి, ఏదో లీలగా వ్యవహారం చేసుకో. సరే, మిగతా విషయాన్ని మళ్ళీ ఉదయం పూట తెలుసుకుందాం. హరి ఓం తత్సత్. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి.